గాడిదల పేరుతో ప్రజలను అడ్డగాడిదలు చేసేశారు. తమిళనాడుకు చెందిన డాంకీ ప్యాలెస్ అనే క్రైస్తవ సంస్థ 100 కోట్ల రూపాయల మోసానికి పాల్పడింది. లీటర్ గాడిద పాలు 1600కు కొనుగోలు చేస్తాము అంటూ దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రైతులను నమ్మించింది. రైతులకు ఒక్కో గాడిదను 1,50,000కు విక్రయించింది. ఒప్పందం ప్రకారం తొలి 3 నెలల రైతులకు సక్రమంగా సంస్థ నగదును చెల్లించింది. ఆ తర్వాత వారికి నగదు చెల్లింపులు నిలిపివేసింది. దీంతో సంస్థ యాజమాన్యాన్ని రైతులు నిలదీశారు. దాంతో చెక్కులను అందిస్తే అవి సైతం బౌన్స్ అయ్యాయి. తాము మోసపోయామని రైతులకు అర్థమైంది. 18 నెలలుగా డబ్బు అందకపోవడంతో పూర్తిగా మునిగిపోయారు. ఆరోగ్య దృష్ట్యా గాడిద పాల వినియోగం అధికంగా ఉంది. దీంతో భారీగా లాభాలు ఆర్జించవచ్చు అంటూ రైతులకి డాంకీ ప్యాలెస్ క్రైస్తవ సంస్థ ఆశ చూపి ముంచేసింది. ఇటువంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.